అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మంచి స్నేహితులను దూరం చేసుకుంటున్నాడు. చివరకు ఏకాగ్గా మిగిలే ప్రమాదం కనిపిస్తోంది. ట్రంప్ నిర్వాకంతో చైనాతో దూరంగా ఉన్న యూరోపియన్ నాయకులు ప్రస్తుతం చైనాకు దగ్గరవుతున్నారు. ఇక పొరుగురు ఉన్న కెనడా ప్రధానమంత్రిపై కయ్యానికి కాలుదూవడంతో ఆయన నేరుగా చైనాకు వెళ్లి ఎలక్ట్రిక్ కార్ల ఒప్పందం కుదుర్చుకొచ్చారు. దీంతో కెనడాపై 50% సుంకం బాధేస్తారంటూ హెచ్చరించాడు. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. బ్రిటన్ ప్రధానమంత్రి కిర్ స్టార్మర్తో యూరోపియన్ యూనియన్ నాయకులు చైనా క్యూ కడుతున్నారు. ఇది ట్రంప్కు ఆగ్రహం తెప్పిస్తోంది. చేతులారా మిత్రులను దూరం చేసుకున్న ఫలితమే ఇది. ఇక తాజాగా యూయూ చైనా సంబంధాల గురించి మరింత సమాచారం చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వ్యవహార సరళితో ఆయన మిత్రులు ఒక్కొక్కరే ఆయనకు దూరం జరుగుతున్నారు. దీంతో యూరోపియన్ నాయకులు ఒక్కొక్కరే చైనాకు దగ్గరవుతున్నారు. చైనా నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి యూరోపియన్ నాయకులు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. చైనా మార్కెట్ యాక్సెస్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఇక ఈయూ నిపుణుల అంచనా ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో చైనా పెట్టుబడులు చాలా అవసరమని, రాజకీయంగా అభిప్రాయ భేదాలున్నా చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకోవడం తప్పనిసరి అంటున్నారు. ఇక అమెరికా మాత్రం ఈయూ నాయకులు చైనాకు పరుగులు తీయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనా నమ్మకమైన భాగస్వామి కాదని అమెరికా యూరోపియన్ యూనియన్ నాయకులపై తన అక్కసు వెళ్లగక్కుతోంది. ఇక తాజాగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా చైనాతో వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి బీజింగ్కు పర్యటనకు రానున్నారు. డొనాల్డ్ ట్రంప్ అనవసరంగా మిత్రదేశాలపై భారీ ఎత్తున సుంకాలను పెంచడంతో వేరే గత్యంతరం లేక వారంతా చైనా పంచన చేరుతున్నారు. బీజింగ్ పర్యటనకు వచ్చిన యూరోపియన్ నాయకులను పరిగణలోకి తీసుకుంటే కెనడా, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఫిన్లాండ్కు చెందిన నాయకులు చైనాతో వాణిజ్య భాగస్వామ్యానికి తహతహలాడుతున్నారు. ఈ నాయకులంతా మొట్టమొదటిసారి బీజింగ్ పర్యటనకు రావడమో లేదా వచ్చిపోవడమో జరిగింది. యూరోపియన్ దేశాలకు చెందిన చీఫ్లు ఒకరితో ఒకరు పోటీపడి చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్తో భేటీకి అపాయింట్మెంట్ కోరుతున్నారని యూరోపియన్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ పొలిటికల్ ఎకానమీ డైరెక్టర్ హోసుక్ లీ మకియామా చెప్పారు. అయితే ఇక్కడ అసలు విషయానికి వస్తే చైనా యుఎస్ సమ్మిట్ ఫిబ్రవరి, ఏప్రిల్లో జరగనుంది. అంతకంటే ముందే యూరోపియన్ నాయకులు జిన్పింగ్తో భేటీ అయి వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలనుకుంటున్నారని మకియామా చెప్పారు. అంతకుముందు యూరోపియన్ యూనియన్ నాయకులు గత మంగళవారం నాడు ఇండియాతో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో కొత్త మార్కెట్కు తెరతీసిందని మకియామా ఉదాహరణగా చెప్పుకొచ్చారు. వియత్నాం, యూరోపియన్ యూనియన్ గురువారం నాడు వాణిజ్యం, టెక్నాలజీ, సెక్యూరిటీ రంగాల్లో సహకరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఇక ఇండియాతో పాటు దక్షిణ అమెరికా దేశాల విషయానికొస్తే ఇవి కేవలం ఎగుమతులపై ఆధారపడ్డ ఆర్థిక వ్యవస్థలే. కాబట్టి ఆ దేశాలు యూరోప్తో భాగస్వామ్యానికి మొగ్గు చూపుతాయి. ఇండియా విషయానికొస్తే అమెరికా మార్కెట్ కోల్పోయినందుకు బదులు యూరోప్ మార్కెట్ లభించినందుకు ఇండియాకు అనుకూలమైన పరిణామమే అని లీ మకియామా అన్నారు. ఇక ఈయూ దేశాలకు ప్రత్యామ్నాయం లేకపోవడంతో వారు బీజింగ్ వైపు ఫోకస్ పెట్టాల్సి వస్తోంది. బీజింగ్పై మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని విమర్శలు గుప్పించినా తమ దేశాల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసుకోవడానికి తప్పనిసరిగా బీజింగ్లో వాణిజ్య భాగస్వామ్యం చేపట్టాల్సిన అవసరం ఏర్పడుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా, చైనాలే కీలక పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి ఏదో ఒక దేశం భాగస్వామ్యం తప్పదు అంటున్నారు లీ మకియామా. ఇక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అకస్మాత్తుగా మిత్రదేశాలపై టారిఫ్ బాదడంతో ప్రపంచ దేశాలు అమెరికా నమ్మకమైన మిత్రదేశం కాదనే నిర్ణయానికి వచ్చాయని వాషింగ్టన్కు చెందిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్కు చెందిన విలియం అలెన్ రైనిచ్ చెప్పారు. తాజాగా ఈయూ ఇండియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించి ప్రస్తావిస్తూ ట్రంప్ పాలసీ వల్ల 20 సంవత్సరాల పాటు ఈయూ ఇండియాల మధ్య వాణిజ్య సంబంధాలు లేవు. ట్రంప్ నిర్వాకం వల్ల ఇండియా, ఈయూ దేశాలు దగ్గరయ్యాయని చెప్పుకొచ్చారు. గురువారం నాడు స్టార్మర్ చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్తో మాట్లాడుతూ మారుతున్న రాజకీయ క్రమంలో బీజింగ్కు, బ్రిటన్కు మధ్య బలమైన సంబంధాలు కొనసాగాలని అన్నారు. లండన్కు, బీజింగ్కు మధ్య దశాబ్దం క్రితం అత్యంత సన్నిహిత సంబంధాలుండేవన్నారు. దాన్ని ఆయన గోల్డెన్ ఎరా అని స్టార్మర్ అన్నారు. అయితే 2020లో బీజింగ్ హాంకాంగ్పై నేషనల్ సెక్యూరిటీ లాను ప్రయోగించినప్పుడు ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నా చైనాకు బ్రిటన్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిలో 3వ స్థానంలో ఉంది. స్టార్మర్ ప్రభుత్వం మాత్రం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి చైనాతో వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకోవాలనుకుంటున్నాడు. బ్రిటన్తో పాటు యూరోపియన్ యూనియన్ కూడా చైనాతో బలమైన సంబంధాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఇరు దేశాల మధ్య వాణిజ్య సమతూకం చాలా ఎక్కువగా ఉంది. బ్రుసెల్స్కు చైనాకు మధ్య $350 బిలియన్ వాణిజ్య గ్యాప్ ఉంది. వివరంగా చెప్పాలంటే చైనా నుంచి EU దేశాలకు ఎగుమతులు ఎక్కువగా ఉంటే అదే సమయంలో EU ఎగుమతులు చైనాకు సుమారు $350 బిలియన్ తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ గ్యాప్ను చర్చల ద్వారా పూరించుకోవచ్చు. ఇక ఐరిష్ ప్రధాని మైఖేల్ మార్టిన్ కూడా ఈ నెల ప్రారంభంలో షీ జిన్పింగ్తో సమావేశమై స్వేచ్ఛా వాణిజ్యం గురించి చర్చించారు. ఇక ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మక్రాన్ డిసెంబర్లో బీజింగ్కు వచ్చి ఇరు దేశాల మధ్య వాణిజ్యం సమతూకం గురించి చర్చించారు. ఇక చైనా, ఇండియా నుండి అమెరికా టారిఫ్ దెబ్బకు దగ్గరయ్యాయి. కొన్ని బలహీనమైన దేశాలు సొంతంగా నిర్ణయాలు తీసుకునేంత ధైర్యం చేయలేవు. అంటే అమెరికాకు భయపడి చైనా దగ్గరికి కాలేవు. ఎప్పుడైనా బలవంతుడు బలహీనుణ్ణి లోబర్చుకోవడానికి యత్నిస్తూ ఉంటాడు. కాబట్టి రాత్రికి రాత్రి ఇలాంటి జింగిల్ రాజ్ చట్టాన్ని మార్చలేము కదా అని చైనా వైస్ ప్రీమియర్ లీ లైఫెంగ్ ఇటీవలే ముగిసిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మాట్లాడుతూ అమెరికాకు చురుకలంటించారు. ఇక కొన్ని కేసుల్లో ట్రంప్ కొన్ని దేశాలపై 100% టారిఫ్ విధిస్తానని బెదిరించాడు. ఉదాహరణకు తన పొరుగున ఉన్న కెనడా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 100% సుంకం బాదుతానండంతో కెనడా అమెరికాతో సంబంధాలు తెగతెంపులు చేసుకుని చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. కార్నీ బీజింగ్కు వచ్చి వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసి వెళ్లిపోయాడు. ఇక ఈ డీల్ విషయానికొస్తే కెనడాలోని కనోలా విత్తనాలకు చైనా అతిపెద్ద మార్కెట్. కెనడా నుంచి కనోలా విత్తనాలను చైనా దిగుమతి చేసుకుంటుంది. బదులుగా చైనా నుంచి కెనడా 49,000 చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాలను దిగుమతి చేసుకుంటుంది. ఇరు దేశాలు పరస్పరం చర్చించుకుని సుంకాలు నిర్ణయించుకుంటాయి. అయితే చైనాతో డీల్ కెనడాకు నష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కెనడా ఆర్థిక వ్యవస్థతో పాటు భద్రతకు చైనాతో ముప్పు వాటిల్లే అవకాశాలున్నాయని చెబుతున్నా ప్రస్తుతానికి అవేమీ పెద్దగా పట్టించుకోవడం లేదు. అమెరికాపై కోపంతో ప్రపంచంలోని అతిపెద్ద దేశాలు చైనా సరసకు చేరుతున్నాయి. అమెరికాను ఏకాకీ చేసే యత్నాలు చాప కింద నీరులా జోరుగా సాగుతున్నాయి. మరి ట్రంప్ దీనిపై ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే.